కూటమి పార్టీలు ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ ఆనాడే చెప్పారని ఇప్పుడు చంద్రబాబు అదే విషయాన్ని ఒప్పుకున్నారని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అప్పుల వంకతో హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేత అంబటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమండి, మీరు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమండి, అంటే చంద్రబాబు కాగ్ నివేదికకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరణను మనం చూసాం. దానికి వైసీపీ ఆబ్వియస్లీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ స్పందించేటటువంటి తీరులో అంబటి స్పందించారు. ఇక ఈ రోజు నుంచి ఆ పార్టీ నుంచి నేతల స్పందన కూడా మనం చూసే అవకాశం కనపడుతుంది. రైట్, ఇది టీడీపీకి రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది ఈ మెసేజ్ అనేది కూడా మనం చూడాలి. దీనికి సంబంధించి అప్డేట్స్ అండ్ అనాలిసిస్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, చంద్రబాబు ప్రెస్ మీట్ చూసాం మనం, ఆయన వివరణ చూసాం. సాధారణంగా హామీలు ఇచ్చి నెరవేర్చాలంటారు, అంటే దీన్ని వైసీపీ ఏ విధంగా వాడుకోవాలి, ఇక అంబటితో మొదలైందని అనుకోవచ్చు. ఏంటి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా వెళుతుంది ఆ మెసేజ్, ఎట్లా చూడొచ్చు దీన్ని? నాయుడు లాగా ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా ఇలాంటి ప్రకటన చేయలేదు. హామీలను చేస్తే అమలు చేయడం, లేకపోతే మర్చిపోయినట్టు నటించడం, ఆ విధంగా చేసేవాడు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి. కొన్ని హామీలు ఇస్తారు ఎలక్షన్ ముందు, ఆ హామీలను అమలు చేసే విషయాన్ని ఇక దాన్ని పట్టించుకోకుండా ఉన్న పరిస్థితులు మనం చాలా చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీల్లో 2 స్కీమ్స్, ఒకటి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇచ్చే స్కీమ్ ఆల్రెడీ ప్రారంభమైంది, అది నడుస్తూ ఉంది. అలాగే పింఛన్లు 3,000 రూపాయల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇలాంటి పింఛన్లన్నీ కూడా దాదాపు 64 లక్షల మందికి ఇచ్చే పింఛన్లను 4,000కి చేస్తూ ఉన్నారు. నెలకు 3,000 రూపాయలు జగన్ గవర్నమెంట్లో వచ్చాయి, వాటిని 4,000 పెంచుతామని చెప్పారు. అది కూడా ఎప్పటి నుంచి? ఏప్రిల్, మే, జూన్లో ఎలక్షన్ ఫలితాలు వస్తే, ఎన్నికల ఫలితాలు వస్తే, జూన్లో కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎలక్షన్కి ముందు 3 నెలల నుంచి కూడా పెంచి ఆ బకాయిలు, అంటే ఏప్రిల్లో 3,000 తీసుకున్న వాళ్ళకి అదనంగా ఇంకొక 1,000, మేలో 3,000 తీసుకున్న వాళ్ళకి అదనంగా ఇంకొక 1,000, అలా మొత్తం 3,000 రూపాయలు కూడా కలిపి ఇచ్చారు. బాగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేశారు.